ధారవై పారే ప్రతిపాచిక నీదే. అందరికీ నమస్కారం అండి. నేను ఉమాభారతి. వైకుంఠపాళి 4వ భాగం. కాసిన్ని నీళ్లు తాగి విండో నుండి బయటికి చూస్తూ, ఇల్లు చేరేందుకు మరో 20 నిమిషాలైనా ఉందిగా అన్నాను మురళితో. కొత్త హైవే మీద కదా వెళ్తున్నాము, కాస్త త్వరగానే ఇల్లు చేరుతాంలే. అది సరే, మీ మెంఫిస్ ప్రోగ్రాం వచ్చే నెలలో కదూ. ఆ టెంపుల్ యూత్ కమిటీకి మన ప్రభాకరే ప్రెసిడెంట్. తప్పక వచ్చి నిన్ను కలుస్తాడు. మరిచిపోయి కూడా వాడిని తన కుటుంబ సమస్య గురించి ఏమీ అడగబాకు, మరింత బాధపడతాడు పాపం. సున్నితమైన సంగతి కదా అన్నారు. అలాగే మహానుభావ. ప్రభాకర్ అంటే మీ పిన్నమ్మ మనోడు కదూ. 5 ఏళ్ల క్రితం మీరేగా ఇక్కడికి రప్పించి చదివించారా అబ్బాయిని. తరువాత ఏడాదికి పెళ్లి చేసుకున్నాడు. భార్యని తీసుకొని మన వద్దకు ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని 4 ఏళ్లగా అంటున్నారు. మళ్ళీ ఏడాదికి బాబు పుట్టాడు అన్నారు. తరువాత వినబోతే 2 ఏళ్ల బిడ్డని తీసుకొని ఆ భార్య ఇండియాకి వెళ్ళిపోవడమే కాక ఇక కాపురానికి రానంటుందని, విడాకులే కాక పిల్లవాడి కస్టడీ కావాలంటుందని కూడా అన్నారు కదూ. భార్యతో ఉన్న సమస్య పరిష్కరించుకునేందుకు ఇండియాకి వెళ్ళాడని, కుదరకుంటే కోర్టులోనే తేల్చుకుంటాడని కూడా అన్నారు. అలా మీరు అప్పుడప్పుడు చెప్పే సంగతులు తప్ప అతని కుటుంబ విషయాలు నాకెలా తెలుస్తాయి చెప్పండి అన్నాను. అవుననుకో, వాడికి పాపం ఈ వయసులో ఎన్నో సమస్యలు. పెళ్లి విషయంలో దగాపడి భార్య చేతిలో మోసపోయానని కృంగిపోతున్నాడు. ఇండియాలో కోర్టు లావాదేవీలు పెట్టుకుంటే ఇన్నాళ్ళు కష్టపడి చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడుతున్న ఈ సమయంలో అంతా వృధా అవుతుందని ఆలోచిస్తున్నాడు. అది వాడి ప్రస్తుత పరిస్థితి అన్నారు మురళి. అయినా ప్రభాకర్ భార్య అతని బంధువేనేమో. వారి మధ్య ఇంత వైరం ఎందుకో పెద్దవాళ్ళు కలగజేసుకోరా అని అడిగాను. అసలు విషయం ఏమిటంటే, సరళని ఎక్కడో పెళ్లిలో చూసి ఆమెనే చేసుకుంటానని కూర్చున్నాడట మన ప్రభాకర్. సరళ కుటుంబం కోటీశ్వరులట. అమ్మాయిని కాలు కింద పెట్టనీయకుండా పెంచారట. వాళ్లతో సంబంధం వద్దని, సరళని కట్టుకున్నవాడికి కష్టాలు తప్పవని, శ్రేయోభిలాషలు చెప్పినా వినకుండా తలకిందులుగా తపస్సు చేసి ఎందరితోనో సిఫార్సు చేయించుకొని మరీ ఆమెని పెళ్ళాడాడు మన ప్రభాకర్. ఆ అమ్మాయేమో పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చింది మొదలు ఇంటి పనులు చేయలేక ఏడుపులట. వీడు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు జీతం చాలకపోవడం కూడా సమస్యగా మారి అగ్నికి ఆజ్యం పోసినట్టయి గొడవలు ఎక్కువయ్యి ఇక్కడికి చేరింది వాళ్ళ సమస్య అని వివరించారు మా ఆయన. ఏమిటో గాని ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనల గురించి ఈ మధ్య వింటూనే ఉన్నామండి. మనకి తెలిసిన డాక్టర్ జితేందర్ ఖత్రి, అతను కూడా అంతేగా. కూతురి కోసం ఎన్ని పాట్లు పడ్డాడో పాపం. భర్తతో విడిపోయిన 5 ఏళ్లకి ఆ భార్య కనికరించి కూతురిని సెలవుల్లో తండ్రి వద్దకు పంపేందుకు ఒప్పుకుందిట. వేసవి సెలవుల్లో డాన్స్ నేర్చుకోవడానికి వస్తుందా పాపిప్పుడు. ఇక మీ ప్రభాకర్ భార్య అయితే ఏకంగా కొడుకుని తీసుకొని ఇండియాకి వెళ్ళిపోవడం, కొడుకు కస్టడీతో పాటు విడాకులు కోరడం కాస్త విపరీతంగానే ఉంది అన్నాను. ఖత్రి విషయమా? గుర్తులేదే అన్నారు మురళి. అంటే ఏది చెప్పినా పెడచెవిన పెడతాడన్న మాట నా భర్త. అయినా ఏముందిలేండి, పాత కథే. ఉషా మంచి మనిషే. కాకపోతే నోటి దురుసుతో పాటు మొగుడు మీద అనుమానం ఎక్కువై నానా యాగి చేసేదని ఆమె వదినే డాన్స్ క్లాస్లో అందరికీ చెప్పేది. జితేందర్ గారేమో ఈ ఊళ్ళో పేరు పరపతి ఉన్న సర్జన్. అజమాయిషీ చేస్తానంటూ క్లినిక్కి వెళ్ళి స్టాఫ్తో గొడవలు పడి అతని పరువు తీసేదట ఉష. హద్దులు మీరుతున్న ఉష వైఖరి తట్టుకోలేక కఠినంగా హెచ్చరించి బలవంతంగా ఆమె అన్నావదినల వద్ద కొన్నాళ్లు ఉండిరమ్మని పంపించేశాడట జితేందర్. వారికంతా వివరించాడట కూడా.
అనుమానం పెనుభూతమన్నట్లు మనిషి మనసు మార్చుకోలేదు సరికదా. ఉష విడాకులు పుచ్చుకొని అతన్ని సాధించేందుకు కూతురిని తండ్రి నుండి 5 ఏళ్ల పాటు దూరం పెట్టింది. అది సంగతి అన్నాను. మరో 5 నిమిషాలకి ఇల్లు చేరాము. వారం రోజులు చాలా బిజీగా గడిచిపోయింది. ప్రియాంక, సౌమ్యల కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమాలు ఊహించిన దానికన్నా బాగా జరిగాయి. పెద్ద సంఖ్యలో విచ్చేసిన అతిథులు, కళాప్రియుల నుండి కూడా మంచి స్పందన రావడం మాకందరికీ ఆనందాన్నిచ్చింది. ప్రియాంక ప్రోగ్రాం అయ్యాక పక్కనే ఉన్న బాల్ రూమ్ని ప్రియాంక, నేతన్ల నిశ్చితార్థం కొరకు చక్కగా అలంకరించారు. 4 అడుగుల కేక్తో సహా. వైభవంగా కరతాళ ధ్వనుల నడుమ నేతన్ ప్రియాంకకి ప్రపోజ్ చేసి ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆ తరువాత ఏర్పాటైన మ్యూజిక్, డాన్స్, విందు భోజనం ఆహుతులను అలరించింది. ఇక సౌమ్య విషయానికి వస్తే వరంగల్ నుండి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, అమెరికా నలుమూలల నుండి బంధువులు కార్యక్రమానికి వచ్చారు. సంభవామి యుగే యుగే అన్న నా రచనకి నృత్యాలు కూర్చి చేయించాను. విజయవంతంగా జరిగిన ఆ సాంస్కృతిక కార్యక్రమానికి స్థానిక టీవీ కవరేజ్ అందడం విశేషం. ఇక ఊపిరి తీసుకునేలోగా ఆ తరువాత 4 వారాంతాల్లో అట్లాంటా, అగస్టా, న్యూజెర్సీ, కాన్సస్ పట్టణాలలో అక్కడి భారతీయ ఆలయ సంఘాల నిర్వహణలో మా దేవీ స్తోత్రమాలిక అనే నృత్యనాటిక ప్రదర్శనలు వైభవంగా జరిగాయి. నాతో పాటు ప్రదర్శనల్లో పాల్గొన్న సౌమ్య, ప్రియాంక, మా అమ్మాయి 8 ఏళ్ల శిల్పకి కూడా మంచి గుర్తింపు రావడం చాలా ఆనందాన్నిచ్చింది. నేనిలా ప్రయాణాల్లో ఉన్న వారాంతాల్లో మా హ్యూస్టన్ స్టూడియోలో చిన్న మాస్టారుగా పిలువబడే మాధవన్ క్లాసులు నిర్వహిస్తే బేపోర్ట్ స్టూడియోలో మియా, రాగిణి కలిసి స్టూడెంట్స్తో అభ్యాసన చేయించే బాధ్యత తీసుకున్నారు. మాధవన్ గురించి చెప్పాలంటే కూచిపూడి నృత్య విధానంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన మాధవన్ని నాకు సహాయకారుడిగా బందర్ నుండి అమెరికాకి రప్పించి కూడా అప్పుడే 5 సంవత్సరాలు గడిచాయి. కూచిపూడి గ్రామంలో అర్చకుల కుటుంబం నుండి వచ్చిన అతను నృత్యం పట్ల ఆసక్తితో శిక్షణ పొంది కూచిపూడి నృత్యంలో డిగ్రీతో పాటు కాలేజీ చదువు పూర్తి చేసి BA పట్టా పుచ్చుకున్నాడు. అమెరికా వచ్చిన మాధవ్ ఇక్కడి జీవన విధానంలో సులువుగా ఇమిడిపోయాడు. స్టూడియోలో టీచింగ్ చేస్తూ MBA కూడా పూర్తి చేశాడు. మంచి జాబ్ వచ్చాక కూడా అర్చన ఫైన్ ఆర్ట్స్లో తన ఉద్యోగాన్ని తప్పక కొనసాగిస్తానని తెలియజేశాడు. ఇక నా ఆలయాల టూర్ నుండి వచ్చాక బేపోర్ట్లోని హెరిటేజ్ క్లాస్ మొదలవగానే లలిత ఓ ప్రతిపాదన చేసింది. మేడం, ఈ క్లాసుల్లో మీ గురించి, మీరు ఇలా నృత్యంలో కొనసాగడం గురించి చెప్పగలిగితే బాగుంటుంది. పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉండగలదని అనుకుంటున్నాము అన్నది. ఓ నిమిషం ఆలోచించాను. అలాగే, నృత్యరంగంలో నా అనుభవాలు, విశేషాలు మీతో పంచుకునేందుకు నేను సిద్ధం అన్నాను. డాన్స్ విషయంగా అంటున్నారు కనుక ముందుగా నేను మరువలేని ఓ సంఘటన గురించి చెబుతాను. నా మొట్టమొదటి విదేశీ పర్యటన చేసినప్పుడు నాకు 20 ఏళ్ళు. నెల రోజుల పాటు సౌత్ ఆఫ్రికా, జోహన్నస్బర్గ్, మారిషస్లలో 30కి పైగా ప్రోగ్రాంలు, టీవీ షోలు ఘనంగా జరిగాయి. అయితే జోహన్నస్బర్గ్ టీవీ వారు ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ డాన్సర్, నర్తకి జీవితంలో ఓ రోజు అన్న డాక్యుమెంటరీ చేస్తామని అడగడంతో షూటింగ్కి డేట్స్ ఇచ్చాము. ఆ మరునాడు పొద్దుటే 4ంటికి మేకప్ మొదలుపెట్టి తయారై 6ంటికల్లా డర్బన్ సముద్ర తీరాన తిల్లానా నృత్యం చేయగా చిత్రీకరించారు. తొలిపొద్దు వెలుగుల్లో ఆనందంగా నర్తించాను. ఇంతకీ విశేషమేమంటే ఆ డాక్యుమెంటరీ కెమెరామెన్ హెల్మెట్ సిడో, ఆయన గన్స్ ఆఫ్ నవరన్ అనే ప్రఖ్యాత సినిమాకే కెమెరామెన్గా పనిచేశారని తెలిసి ఎంతో గొప్పగా, ఉత్సాహంగా అనిపించింది. బీచ్పై చిత్రీకరణ తరువాత నేరుగా డర్బన్ సివిక్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ కొద్ది గంటలు షూటింగ్ పిదప హెల్మెట్ సిడో మీడియాతో మాట్లాడుతూ భారతీయ నృత్యం అంటే అవగాహన లేని తనకి నా నృత్యం ఎంతగానో నచ్చిందని, నేను కళ్ళతో భావాలని పలికించిన తీరు అద్భుతంగా ఉందని, భారతీయ నృత్య డాక్యుమెంటరీ చేయటం అదృష్టంగా భావిస్తానని ఆయన చెప్పినప్పుడు నాకెంతో గర్వంగా అనిపించింది. అంటే అమ్మా నాన్నల ప్రోత్సాహంతో పాటు కృషి, సాధన ఉంటే ఇటువంటి సంతోషాలు సాధ్యమే అంటాను. అమ్మా నాన్నల ప్రోత్సాహం అన్నాను కనుక, అదీ కాక వచ్చేవారం మదర్స్ డే కనుక అమ్మా అనే వ్యక్తి గురించి ఒకంత చెప్పి ముగిస్తాను. సరేనా
అని అడిగాను శిష్యులని. చెప్పండి అన్నారు కుతూహలంగా. చెన్నైలో 5 ఏళ్ళు వెంపటి చినసత్యం గారి వద్ద శిక్షణ పొందుతున్న సమయంలో ఉద్యోగపరంగా మా నాన్నగారి బదిలీ వల్ల వరంగల్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా నృత్యాభ్యాసానికి బ్రేకు పట్టడంతో నేను బాగా నిరుత్సాహపడ్డాను. అమ్మ వాళ్ళకి నచ్చిన డాన్స్ మాస్టర్ దొరక్కపోవటంతో మా అమ్మ రంగంలోకి దిగింది. పాత సినిమాల్లోని క్లాసికల్ పాటలకి, జానపదాలకి తానే నృత్యాలను కూర్చి నాకు నేర్పేది. ఉత్సాహంగా నేనేమో స్కూల్ ప్రోగ్రామ్స్లో ఆ డాన్సులు చేసేదాన్ని. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. మా అమ్మతో కలిసి కొత్త కొత్త పాటలకి అడుగులు, కదలికలు, కొరియోగ్రాఫ్ చేయసాగాను. అలా స్కూల్ ప్రోగ్రామ్స్కి పర్ఫామ్ చేయడం, ఇతర స్టూడెంట్స్కి కూడా డాన్స్ నేర్పడం మొదలుపెట్టాను. స్కూల్ కార్యక్రమాలకి ప్రాక్టీసులు చేయించమని మా ప్రిన్సిపల్ గారు నా కోసం ప్రత్యేకంగా ఓ పెద్ద హాలుని కేటాయించారు. అలా స్కూల్లో నాకెంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే నా మొట్టమొదటి డాన్స్ అవార్డు వచ్చింది మా అమ్మ డైరెక్షన్లోనే. అది ఇంటర్ కాలేజియేట్ డాన్స్ పోటీల్లో పాల్గొని గెలిచాను. ఆ అవార్డు కూడా సభలో ఓ గొప్ప రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి నుండి అందుకున్నాను. అంతేకాదు, మా స్కూల్లో నా నృత్యం చూసి ఓ సినిమా డైరెక్టర్ నన్ను అక్కినేని నాగేశ్వరరావు గారి సుడిగుండాలు చిత్రంలో భారతమాతగా నటించమని అడిగారు. హైదరాబాద్ వెళ్ళి ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సినిమాకి బంగారు నంది అవార్డు వచ్చింది. పాపులర్ హీరో అక్కినేని గారిని కలిశాను. నాతో పాటు మరికొందరు పిల్లలు ఆయనతో కలిసి ఆ సినిమా చూశాము అంటూ రెప్పవాల్చకుండా చూస్తూ నీ చెప్పేది వింటున్న ఆ చిన్నపిల్లల వంక చూశాను. అందుకే అమ్మలకి ఏమీ చేత కాదు అని అనుకోవద్దు. అమ్మే మొట్టమొదటి గురువు. అమ్మకి అన్నీ వచ్చు. మన కోసం అమ్మ ఏదైనా చేయగలదు. నిజం. మా అమ్మ నా కోసం డాన్స్ మేకప్ నేర్చుకుంది. డ్రెస్ డిజైనింగ్ కూడా చేస్తుంది. కాబట్టి అమ్మంటే గురువు కన్నా ఎక్కువే అనుకోవాలి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాను కదా, మరోమారు ఇంకా కొన్ని విశేషాలు చెబుతాను. ఇవాళకి ముగిస్తాను అన్నాను. వైకుంఠ బాలిపై పారే ప్రతిపాచికని